Okay, next one. Question ఎలా ఉంది, let R be the real line. R అనేది ఒక రియల్ లైన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ సబ్సెట్స్ ఆఫ్ ద ప్లేన్ R క్రాస్ R. R క్రాస్ R అనే ఒక కార్టీషియన్ ప్రొడక్ట్, అందులో S T అనేవి రెండు సబ్సెట్స్. సో S ఎలా ఉందంటే, S కంటైన్స్ ద ఆర్డర్డ్ పెయిర్స్ x, y such that y is equal to x plus 1. y అనేది x plus 1తో ఈక్వల్. ఓకే, అండ్ x lies between 0 and 2. ఓకే, బోత్ x and y ఆర్ రియల్ నెంబర్స్. x, y రెండు కూడా రియల్ నెంబర్స్. సో T అనే సెట్ అనేది ఎలా ఉందంటే, ఇట్ కంటైన్స్ ద ఆర్డర్డ్ పెయిర్స్ x, y such that x minus y ఈజ్ యాన్ ఇంటీజర్. సో x, y రెండు కూడా రియల్ నెంబర్స్ నుండే తీసుకోవాలి. సో x మైనస్ y చేస్తే అది ఒక ఇంటీజర్గా వస్తుంది. సో ఈ రెండు సబ్సెట్స్ ఆర్ క్రాస్ ఆర్కి, ఈ రెండు సబ్సెట్స్ ఎటువంటి రిలేషన్ని ఫామ్ చేస్తాయి అంటే ఈక్వలెంట్స్ అవుతాయా కావా అని ఇక్కడ అడుగుతున్నారు. నైదర్ ఎస్ నార్ టీ ఈజ్ అన్ ఈక్వలెంట్స్ రిలేషన్. బోత్ ఎస్ అండ్ టీ ఆర్ ఈక్వలెంట్స్ రిలేషన్ ఆన్ ఆర్. ఎస్ ఈజ్ అన్ ఈక్వలెంట్స్ బట్ టీ ఈజ్ నాట్. టీ ఈజ్ అన్ ఈక్వలెంట్స్ బట్ ఎస్ ఈజ్ నాట్. ఓకే, సో ఇవన్నీ కూడా ఈక్వలెంట్స్ రిలేషన్స్ గురించే ఉన్నాయి. ఆప్షన్స్ అన్నీ కూడా ఏది ఈక్వలెంట్స్ అవుతుంది, ఏది కాదు, లేక రెండు అవుతాయా, రెండు కావా అని చెప్పేసి. మరి ఈక్వలెంట్స్ రిలేషన్ అంటే ఏమేమి సాటిస్ఫై కావాలంటే, ఒకటి రిఫ్లెక్సివ్ రిలేషన్ సాటిస్ఫై కావాలి, రెండు సిమెట్రిక్ సాటిస్ఫై కావాలి, మూడు ట్రాన్సిటివ్ రిలేషన్ సాటిస్ఫై కావాలి. ఏదైతే సెట్ ఈ త్రీ రిలేషన్స్ని సాటిస్ఫై చేస్తుందో దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి ఈక్వలెంట్స్. ఓకే, సో మరి ఆ రిఫ్లెక్సివ్ అనేది ఎలా ఉంటుంది, సిమెట్రిక్ ఎలా ఉంటుంది, ట్రాన్సిటివ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. రిఫ్లెక్సివ్ x బిలాంగ్స్ టు R మనం తీసుకున్నట్లయితే x, x బిలాంగ్స్ టు R క్రాస్ R. x అనేది ఒక రియల్ నెంబర్ అయినప్పుడు x, x అనేది R క్రాస్ Rలో ఉండాలి. ఓకే, అంటే ఈ రెండు కూడా సేమ్ అయి ఉండాలి, ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్. సిమెట్రిక్ x, y both are real numbers if xy belongs to R cross R, then y comma x also belongs to R cross R. సో xy అనేది Rలో ఉంటే yx కూడా Rలో ఉండాలి. ఇది R క్రాస్ Rలో ఉంటే ఇది కూడా R క్రాస్ R, అంటే రివర్స్ చేసినా కూడా దాంట్లోనే ఉండాలి. ఓకే, సో ట్రాన్సిటివ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. xy belongs to R cross R, yz belongs to R cross R, then xz belongs to R cross R. xy, yz ఈ రెండు R cross Rలో ఉంటే దెన్ xz ఆల్సో బిలాంగ్స్ టు R cross R. ఈ విధంగా ఈ త్రీ ప్రాపర్టీస్ కనుక సాటిస్ఫై అయితే దెన్ దట్ రిలేషన్ ఈజ్ సెడ్ టు బి ఈక్వలెంట్స్ రిలేషన్. ఓకే, మరి ముందుగా మన ఫస్ట్ సబ్సెట్ S అనే సబ్సెట్ అనేది ఇందులో ఏది ఫాలో అవుతుంది, ఏది ఫాలో కాదో మనం చూద్దాం. సో S అనేది రిఫ్లెక్సివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదు. ఎలానో చూద్దాం మనం. సో Sలో మనకి ఎలా ఉన్నాయి, x, y ఉంది. ఓకే, x, y దట్ ఈజ్ ఈక్వల్ టు x, y అంటే అర్థం ఏంటి, x ప్లస్ 1. సో y అనేది x ప్లస్ 1 ఇచ్చారు. మరి రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ సాటిస్ఫై కావాలంటే x, x అనేది R క్రాస్ Rలో ఉండాలి. సో మరి ఇది R క్రాస్ Rలో ఉండాలి అంటే ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు R క్రాస్ R. వై? బికాస్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు x ప్లస్ 1. సో ఈ ఆర్డర్డ్ పెయిర్ ఈ రిలేషన్లో ఉంది అంటే ఈ
ఫస్ట్ కోఆర్డినేట్ రెండో కోఆర్డినేట్ రెండు కూడా సేమ్ అయి ఉండాలి. ఓకే, సో రెండు ఎక్స్ అయి ఉండాలి. కానీ ఇక్కడ ఒకటి ఎక్స్ ఇంకోటి x+1. వై బికాస్ వై అంటే అర్థం ఏంటి, x+1. సో ఎక్స్ అనేది x+1తో ఈక్వల్ కాదు కాబట్టి సో రిఫ్లెక్సివ్ రిలేషన్ని మన ఎస్ అనేది సాటిస్ఫై చేయట్లేదు. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ ఎస్. సో ఎప్పుడైతే రిఫ్లెక్సివ్ అనేది ఎస్ అనే సబ్సెట్ సాటిస్ఫై చేయట్లేదో ఇంకా ఇక్కడ అన్నీ కూడా ఈక్వలెన్స్ గురించే ఇచ్చారు. ఈ 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తేనే అది ఈక్వలెన్స్. ఏదైనా ఒకదాన్ని సాటిస్ఫై చేయలేదంటే దెన్ ఇట్ డిడ్ నాట్ బి ఏ ఈక్వలెన్స్ రిలేషన్. అది ఎస్ అనేది ఈక్వలెన్స్ రిలేషన్ కాదు. సో మనం ఎస్ని వదిలేద్దాం, ఈక్వలెన్స్ కాదు కాబట్టి. సో టీ తీసుకుందాం. సో ఎక్స్ కామా వై అనేది టీలో ఉంది అంటే అర్థం ఏంటంటే x-y అనేది ఒక ఇంటీజర్. ఓకే, సో మరి రిఫ్లెక్సివ్ చెక్ చేయాలంటే అర్థం ఏంటి, ఎక్స్ కామా ఎక్స్ అనేది r×rలో ఉంటుందా ఉండదో మనం చూసుకోవాలి. ఓకే, సో ఎక్స్ కామా ఎక్స్ సో చెక్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఈ రెండు మైనస్ చేసుకోవాలి. సో ఫస్ట్ కోఆర్డినేట్లో సెకండ్ కోఆర్డినేట్ని మైనస్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ కామా ఎక్స్ కాబట్టి వై కూడా ఎక్సే కాబట్టి x-x, దట్ ఇంప్లైస్ x-x అంటే ఏమొస్తుంది 0, విచ్ ఈజ్ అన్ ఇంటీజర్. ఓకే, ఇది ఒక ఇంటీజర్ అనమాట, బిలాంగ్స్ టు జెడ్. జెడ్ మీన్స్ సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్. సో రిఫ్లెక్సివ్ ప్రాపర్టీని టీ అనే సబ్సెట్ సాటిస్ఫై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సిమెట్రిక్ అంటే XY అనేది r×rలో ఉంటే YX కూడా దాంట్లోనే ఉండాలి. మరి x-y ఎప్పుడైతే ఇంటీజర్ అవుతుందో, సో ఆల్రెడీ XY అనేది టీలో ఉంది. సో టీలో ఉంది అంటే ఇది ఒక ఇంటీజర్. మరి x-y అనేది ఇంటీజర్ అయితే y-x కూడా ఇంటీజరే అవుతుంది కదా. సపోజ్ x-y అనేది ఒక 2 అనుకుంటే y-x ఏమవుతుంది -2. సో 2 అనేది ఎలాగైతే ఇంటీజర్ అవుతుందో -2 ఈజ్ ఆల్సో ఇంటీజర్. ఓకే, సో x-yకి y-xకి డిఫరెన్స్ ఏంటి, ఓన్లీ మైనస్. ఓకే, సో x-y అనేది ఇంటీజర్ అయితే దెన్ y-x ఆల్సో ఇంటీజర్. ఓకే, x-y బిలాంగ్స్ టు జెడ్. జెడ్ మీన్స్ సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్. x-y అనేది ఇంటీజర్ అయితే y-x కూడా ఇంటీజరే అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వీ హ్యావ్ టు రిమెంబర్. సో మన టీ అనే సబ్సెట్ సిమెట్రిక్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ మనం ట్రాన్సిటివ్ చూద్దాం. ఓకే, ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటే x కామా y అనేది r×r, y కామా z బిలాంగ్స్ టు r×r, దెన్ x కామా z ఈ రెండు r×rలో ఉంటే x z కూడా r×rలో ఉంటే దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ట్రాన్సిటివ్ రిలేషన్. మరి xy అనేది r×rలో ఉంది అంటే అర్థం ఏంటి, x-y ఈజ్ అన్ ఇంటీజర్. సో ఇది టీలో ఉంది, r×rలో ఉందంటే ఇది ఒక ఇంటీజర్గా చెప్తున్నారు వాళ్ళు. సో ఇఫ్ దిస్ ఈజ్ హ్యాపెండ్ దెన్ x-y ఈజ్ అన్ ఇంటీజర్. సో ఇది ఒక ఇంటీజర్ కాబట్టి దీనికి ఒక పేరు పెట్టుకుందాం, z1. ఓకే, x-y అనేది ఒక ఇంటీజర్, దాన్ని మనం z1 అనే పేరు తీసుకుందాం. సో y కామా z అనేది కూడా r×rలో ఉంది. సో అంటే ఇది కూడా ఒక ఇంటీజరే, y-z ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్, దాన్ని మనం z2 అనే పేరు తీసుకుందాం, z2. ఓకే, సో ఇంటీజర్ కాబట్టి ఆ విధంగా ఏదో ఒక పేర్లు పెట్టుకోవాలి. సో ఇప్పుడు x కామా z అనేది r×rలో ఉండాలి అంటే x-z. సో x-z అనేది ఇంటీజర్ అవ్వాలి. మరి x-z అనేది ఇంటీజర్ అవుతుందా కాదా అనేది ఎలా చూద్దాం. సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, x-y ప్లస్ y-z. జస్ట్ -y ప్లస్ y యాడ్ చేసాం మనం. సో x-y అంటే అర్థం ఏంటి, z1. y-z అంటే ఏంటిది, z2. సో మనం ముందుగానే చెప్పుకున్నాం x-y అనేది ఒక ఇంటీజర్, దట్ మీన్స్ z1 యాజ్ ఎన్ ఇంటీజర్, z2 ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్. Therefore finally
if z1 and z2 are an integers, then z1 plus z2 is also an integer. ఓకే, ఎప్పుడైతే ఈ రెండు ఇంటీజర్స్ అవుతాయో సమ్ ఆఫ్ ఇంటీజర్స్ కూడా ఇంటీజరే. ఓకే, therefore z1 plus z2 ఈజ్ అన్ ఇంటీజర్. సో అంటే ఎక్స్ కామా జెడ్ కూడా మన ఆర్ క్రాస్ ఆర్లో ఉంటుంది. therefore x కామా జెడ్ బిలాంగ్స్ టు ఆర్ క్రాస్ ఆర్. ఓకే, సో xy అనేది ఆర్ క్రాస్ ఆర్లో ఉంది, yz ఆర్ క్రాస్ ఆర్లో ఉంది. సో ఫైనలీ వి గాట్ xz ఆల్సో బిలాంగ్స్ టు ఆర్ క్రాస్ ఆర్. therefore అవర్ సబ్సెట్ ఫాలోస్ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ఆల్సో. సో టీ అనే సబ్సెట్ రిఫ్లెక్సివ్ ప్రాపర్టీని సాటిస్ఫై అయింది, సిమెట్రిక్ ప్రాపర్టీని సాటిస్ఫై అయింది, ట్రాన్సిటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై అయింది. రిఫ్లెక్సివ్ అంటే ఎక్స్ కామా ఎక్స్. సో మనం టీ అంటే మనం మైనస్ చేసుకోవాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే జీరో, జీరో అనేది ఒక ఇంటీజర్. సో ఎక్స్ మైనస్ వై అనేది ఇంటీజర్ అయితే వై మైనస్ ఎక్స్ కూడా ఇంటీజర్ అవుతుంది, కాదు సైన్ మారుతుంది. అట్లానే ఎక్స్ వై ఆర్లో ఉంటుంది, వైజెడ్ ఆర్లో ఉంటుంది, అంటే ఎక్స్ జెడ్ కూడా ఆర్లో ఉంటుంది. ఓకే, సో ఫైనల్లీ టీ ఈజ్ అన్ ఈక్వలెన్స్ రిలేషన్ బట్ ఎస్ ఈజ్ నాట్. సో టీ అనేది ఈక్వలెన్స్ రిలేషన్ అయింది, ఎస్ కాలేదు. సో దానికి సంబంధించిన ఆప్షన్ 4, టీ ఈజ్ అన్ ఈక్వలెన్స్ రిలేషన్ బట్ ఎస్ ఈజ్ నాట్. ఓకే, దట్ ఈస్ ఆన్సర్.